ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా ధర్మారంలో కొనసాగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, ఇక నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ఎలా కొనసాగుతుంది, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఓకే, దాదాపుగా 7 గంటలకు ప్రారంభమైంది పోలింగ్, ఇంకా కొనసాగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ఇటు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతము నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ధర్మారం అనే పాఠశాలలో పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఇటు ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనాలు పోలింగ్ స్టేషన్కు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ధర్మారం మండల ఈ పోలింగ్ స్టేషన్ లో అభ్యర్థులు ఇద్దరు బాహాయ్ అనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి ఏదైతే ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చినారో ఆ అభ్యర్థులు ప్రచారం చేస్తున్న సమయంలో ఇబ్బందులు తలెత్తాయని ఇటు ప్రత్యర్థి వర్గం అంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను అదేవిధంగా జటిలం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసినట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో ఇటు ప్రచారం నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పోలింగ్ స్టేషన్ లో ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు పోలీసులకు అదేవిధంగా ప్రచారం నిర్వహిస్తున్న వారికి తోపులాట చోటు చేసుకుంది. ఇటు ధర్మారంతో పాటు పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పోలీసు బందోబస్తు పైన జనాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పోలింగ్ ప్రైమిసెస్ లో 144 సెక్షన్ ఉన్న అభ్యర్థులు నేరుగా వచ్చేసి ప్రచారం నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అటు చుట్టుప్రక్కల ప్రైమిసెస్ లో పరిస్థితి కూడా అదే ఉంది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో దాదాపుగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 8 మండలాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ దాదాపుగా 196 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని తలపెట్టినటువంటి ఈసీ. ఈ నేపథ్యంలో అటు సుదూర ప్రాంతాలు ఉన్నటువంటి 196 గ్రామాలలో ఇప్పటికే 44 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగింది. అదేవిధంగా దాదాపు 2634 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీటికి మైక్రో అబ్జర్వ్ ద్వారా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 గంటలకు అందిన సమాచారం మేరకు దాదాపుగా 26.7% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. ముఖ్యంగా యూత్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యూత్ అదేవిధంగా వృద్ధుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మోడల్ పోలింగ్ స్టేషన్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టిని సాధించడం జరిగింది. అటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, అదేవిధంగా నిజాం సాగర్, పిట్ల, మహమ్మద్ నగర్ మండలాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల ప్రారంభమైనటువంటి పోలింగ్ దాదాపుగా 1 గంట పరిసర ప్రాంతాల్లో ముగిసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఓటింగ్ సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లాలో దాదాపు 197 గ్రామ పంచాయతీలకు గాను 1654 వార్డులకు గాను 44 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ఏకగ్రీవంగా ఉన్నాయి. మిగతా 153 సర్పంచ్ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 883 వార్డు సభ్యులకు సంబంధించిన తమ భవితవ్యాన్ని పరిశీలించుకున్నారు. ఈ నేపథ్యంలో అటు రెండో విడతకు సంబంధించి మొదటి విడత జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకున్నటువంటి ఎన్నికల అధికారులు రెండో విడతకు సంబంధించినటువంటి ఏర్పాట్లో ఎలాంటి గందరగోళమైన పరిస్థితి తావిలేకుండా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో 1 గంట పరిసర ప్రాంతాల్లో పోలింగ్ ప్రైమిసెస్ లో ఎవరైతే ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరుతారో పూర్తి స్థాయిలో వాళ్ళకు పోలింగ్ సమయం గడువు ముగిసిన ఓటేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపుగా మేజర్ గ్రామ పంచాయతీలు అదేవిధంగా మైనర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు తొందరగా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి దాదాపుగా 11 నుంచి 12 గంటలు సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. అభ్యర్థులకు ఏదన్నా డౌట్స్ కానీ ఏదన్నా రీకౌంటింగ్ పట్టుబడితే మళ్ళీ కౌంటింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. దాదాపుగా 3 అంచెల భద్రత ప్రతి పోలీస్ స్టేషన్ ముందు కొనసాగుతుంది. సజావుగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే చెదురుమదురు సంఘటనలు మినహా ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ధర్మారం పోలింగ్ స్టేషన్ లో అభ్యర్థి నేరుగా వచ్చేసి పోలింగ్ స్టేషన్ లో ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపించిన నేపథ్యంలో పోలీసులు బందోబస్తును కట్టిదిట్టారు.
మైక్రో అబ్జర్వర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైన ప్రాంతాలను ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా 1 గంట పరిసర ప్రాంతాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ మిగిలి ఉంటుంది. ఉప సర్పంచ్తో పాటు సర్పంచ్ అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రాలలో ఉంచుకొని ఫలితాలు వెలువడిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చేసి బయటకు పంపే పరిస్థితి కనబడుతుంది. సజావుగా సాగుతుంది. దాదాపుగా 318 గ్రామాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.